అందరికీ శుభోదయం. నా పేరు ఎస్ లాస్య. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని. నేను చెప్పబోయేది వలస కూలి సారాంశం. ఈ గేయాన్ని డాక్టర్ ముకులాల రామరెడ్డి గారు ఒక జాలరి జీవితం గురించి కన్నులకు అద్దినట్టుగా చిత్రింపజేశారు. పైసలు ఎక్కువగా దొరుకుతాయని, పని ఉంటుందని కోస్తా ప్రాంతానికి వెళ్ళిన జాలరి అతని భార్య, పిల్లలు, మమతారాగాలను వదులుకొని వెళ్ళారు. పాలమూరు జిల్లాలోని వానలు లేకపోవడం, పశువులకి మేత దొరకకపోవడం, చెరువులలో నీళ్లు ఉండకపోవడం, 1977లో తూర్పు తీరంలోని కోస్తా ప్రాంతానికి వలసకి వెళ్ళిన వలసలు తుఫానుకి గురై తిరిగి రాలేదు. దానికి కవి హృదయంలో ఆందోళన ఇది. ధన్యవాదాలు.